ఆర్ స్వీటెస్ట్ నవీన్ చంద్ర గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Audiences also. So share the teaser. Love you all. Thank you. Keep supporting us. Thank you. థ్యాంక్ యూ నవీన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు This film brings a big success to me and everybody, all the crew members. I hope you like it. మా సినిమాని కూడా మీరు ఆదరించాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ద హైయెస్ట్ బడ్జెట్ ఫిలిం. థ్యాంక్స్ అక్బర్ గారు. అలాగే మీరు అందరూ ఈ సినిమాని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ 11 టీమ్. థ్యాంక్ యూ. గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. బాగున్నారా ఎవ్రీవన్? I don't know Telugu, just I'm learning little. Anyway, thank you so much for coming here, and this is my first film in Telugu, and as a production also this is the first film AR Entertainment doing, and 11 is I like to thank director Lokesh, and I like to thank Naveen Garu. He's a very good actor, and I'm very happy because I'm in the part of this film. Thank you so much to Lokesh giving me such a wonderful opportunity. Thank you so much everyone. థ్యాంక్ యూ రియా గారు, వెల్కమ్ టు టాలీవుడ్. సో 2 లాంగ్వేజ్ల సినిమా కాబట్టి తమిళ్ తెలుగు రెండిట్లో మాట్లాడితే బెటర్ అని. నాన్న పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్ దా వరం అంతే, రెండు కలిపి. ఓకే, హాయ్ అండి, దిస్ ఇస్ కిరీటి దామరాజు. ఫస్ట్ టైం ఆల్ థ్యాంక్స్ టు నవీన్. చాలా వెరీ ఫ్యూ హీరోస్ లైక్ దట్ హూ విల్ రిమెంబర్ కో యాక్టర్స్ అండ్ కాల్ ఫర్ ద వెరీ ఇంపార్టెంట్ రోల్స్. సో అలా గుర్తుపెట్టుకుని నన్ను కాల్ చేయడం వల్ల ఐఎమ్ హియర్ డూయింగ్ ఏ ఫస్ట్ తమిళ్ తెలుగు బైలింగ్వల్ ఫిలిం అండి ఇది. సో ఇట్స్ వెరీ, మీరు చాలా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ చూస్తుంటారు ఇప్పటికే. దేర్ ఆర్ సో మెనీ థ్రిల్లర్స్ మనకున్న ఓటీటీ ప్లాట్ఫామ్స్ కానీ ఇది కానీ చాలా చాలా వెరైటీ కైండ్ ఆఫ్ థ్రిల్లర్స్, చాలా ఆప్షన్స్ మీకు తెలుసు. బట్ దిస్ విల్ బి వెరీ డిఫరెంట్. సెకండ్ హాఫ్లో ఒక సీక్వెన్స్ ఉంటుంది, అది చెప్పకూడదు, బట్ నేను అడిగి మరీ చూపించుకున్నాను డబ్బింగ్లో. అది నాల్సి నో బడీ హ్యాస్ టచ్డ్ దట్ పర్టికులర్ థింగ్ ఇన్ ద ఎంటైర్ తెలుగు సినిమా కానీ తమిళ సినిమా కానీ ఎవ్వరు చేయలేదు. సో థ్యాంక్ యూ లోకేష్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. వెల్కమ్ టు తెలుగు సినిమా లోకేష్ గారు అండ్ అజ్మల్ గారు అండ్ ఆల్సో రియా గారు, అక్బర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. నిఖిల్ సార్, వెల్కమ్ టు తెలుగు సినిమా. మా వాళ్ళు డబ్బింగ్ సినిమాలే భుజాన్ని వేసుకుని హిట్ చేస్తారు, అలాంటిది మీరు డైరెక్ట్గా కష్టపడి తెలుగులో తమిళ్లో తీశారు. ఇట్ విల్ బి లైక్ మా కంటెంట్ మాకు కింగ్ కాబట్టి అదిరిపోతుంది సినిమా. చాలా చాలా రేసీగా ఉంటుంది సినిమా, మీకు చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. వితౌట్ నవీన్ ఐఎమ్ నాట్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ నవీన్. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. యూ విల్ హ్యావ్ ఎ బ్లాస్ట్ ఫర్ ష్యూర్. నంబర్లు ఈజీగా తెలిసిపోతూ ఉంటాయి నెక్స్ట్ ఎవరిది వస్తుంది. అది ఎలా ఉన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ అగైన్ కిరీటి దగ్గర ఇచ్చే స్టార్ట్ చేస్తాను నేను. థ్యాంక్ యూ నవీన్ అన్నారు కదా, ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్ యూ సో మచ్. నవీన్ తోటి నేను ఒక 2 సినిమాలు చేశానండి. వీ రియలీ హ్యావ్ అ మ్యూచువల్ రెస్పెక్ట్ యాజ్ యాక్టర్స్, సో మచ్. And thanks for pulling me into Lokesh's hands and our production here for 11. 11 is a wonderful story. చాలా బాగుంటుంది. Of course తను అన్నట్టుగానే ఈ సబ్జెక్ట్ అక్కడ టచ్ చేయలేదు. ఐ హ్యావ్ సీన్, ఐ మీన్ స్టోరీస్ అనలైజ్ చేశాను, కొంచెం చూశాను ముందు ఎక్కడైనా, అంటే అట్లీస్ట్ నాకైతే కనిపించలేదండి. సో యూ విల్ హ్యావ్ అ బ్లాస్ట్, దట్స్ వన్. అండ్ కమింగ్ టు లోకేష్, ఆయన నా క్యారెక్టర్ ఒక గంటన్నర చెప్పాడు ఫస్ట్ టైం కలిసినప్పుడు. అంటే ఐ వాజ్ వెరీ ప్లెజెంట్లీ సర్ప్రైజ్ విత్ ద డీటెయిల్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ సెన్స్ వై. నాది చెప్పాలంటే ఇట్ ఈస్ అ గుడ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్, బట్ నిడివిలో కొద్దిగా తక్కువే ఉండొచ్చు. బట్ దాని డీటెయిల్స్, బ్యాక్ స్టోరీ, హీ హ్యాస్ ట్రీటెడ్ దిస్ వెరీ థరో, నాట్ అ ఫస్ట్ టైం డైరెక్టర్, బట్ చాలా సీజన్డ్ డైరెక్టర్ లాగా. మరి సీజనింగ్ ఎన్నిసార్లు చేసుకున్నాడు ఆయన స్క్రిప్ట్లో నాకు తెలియదు, కానీ హీ హాస్ డన్ అ వండర్ఫుల్ జాబ్ విత్ దట్. అండ్ బికాస్ ఆఫ్ హిమ్ టు మేక్ ఇట్ ఇన్ తమిళ్ అండ్ తెలుగు, ఐ మీన్ మా వరకు డైలాగ్స్ కానీ లేకపోతే ఫీల్ కానీ మిస్ అవ్వకుండా, డబ్బింగ్ ఇష్యూస్ లేకుండా, అంటే వీ వర్ ఏబుల్ టు, నాకు తమిళ్ అంత కొత్త యాక్చువల్లీ, సో నేర్పించి మరీ ఈ చేయించాడు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ లోకేష్.
And Ajmal sir and Ria Garu, thanks for making me part of your production. And Nikhil Murugan, he was the star last time. Amazing in Chennai. And once again, you'll have a wonderful movie, a wonderful thriller. And Naveen, as always, he left, right, center, Tamil, Kannada, Telugu, Hindi, అన్నీ ఉంటాయేమో ఇంకా. So we're always enjoying your projects, bro. Good luck to all of us. సరే అండి. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. నా పేరు నిఖిల్ మురుగన్. నేను తెలుగు ఇంకా బాగా రాలేదు. ఐఎమ్ వర్కింగ్ ఎస్ పిఆర్ఓ ఇన్ చెన్నై. దిస్ ఈస్ మై 550th ఫిల్మ్. ఐఎమ్ ఫ్రమ్ ఏఆర్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ ద ఫస్ట్ ఫిల్మ్. ఐఎమ్ కోఆర్డినేటింగ్ విత్ దెమ్. And with Vamshi Shekhar, I'm coordinating for many films. This film has come out very nice. Kindly support and encourage this film. Thank you. థ్యాంక్ యూ నిఖిల్ గారు. అండ్ ఇప్పుడు ఇంత మంచి కంటెంట్ ని మనకు అందిస్తున్నటువంటి అక్బర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. దిస్ ఇస్ ది ఓన్లీ వర్డ్ దిస్ ద ఓన్లీ తెలుగు వర్డ్ ఐ లెర్న్డ్ టుడే. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీవన్. ఆన్ బిహాఫ్ ఆఫ్ ఏఆర్ ఎంటర్టైన్మెంట్ వి వెల్కమ్ ఆల్ మీడియా, ప్రెస్, digital, social and all other persons. So this is our third film project. First two film already we have produced and released in Tamil, which were box office hit. This film is straight Telugu. Same script we have also produced in Tamil. That is also straight film only. So Naveen Chandra sir has acted as a lead, performed extraordinarily well. No, he has committed number of films in Tamil also now. He is very busy artist in Telugu. Ria Hari has already done a film in Tamil. She has played a female lead in this film, has performed well. Besides, there are many artists, Sesang sir, Kriti sir, Ravi Verma sir, Abhirami ma'am, Naren, Taliban, Ritibiga, and many more artists played an important role in this film. So this is an investigation thriller. From the beginning to end will be interesting. Thank you. తెలుగులో ఈ సినిమాని తమిళ్లో కూడా డైరెక్ట్ చేసినటువంటి లోకేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. ప్రెస్ అండ్ మీడియా అందరికీ నా నమస్కారం. ఫస్ట్ నా తెలుగుకు సంబంధించండి. నేను తెలుగు మాట్లాడుతున్నాను, బట్ నాట్ లైక్ ప్రాపర్, బట్ ఐ విల్ ట్రై టు మేనేజ్. ఫస్ట్ థ్యాంక్స్ నేను చెప్పాలంటే అక్బర్ సార్, బికాస్ ఈ స్క్రిప్ట్ నేను చెప్పిన తర్వాత ఈయన డిసైడ్ ఆ రోజే డిసైడ్ అయ్యారు ఈ స్క్రిప్ట్ ఆయన చేయాలని. సో అంత ఫ్రమ్ దట్ పాయింట్ నుంచి దర్ వాస్ సో మచ్ స్ట్రగుల్ ఉండింది ఈ స్క్రిప్ట్ షూటింగ్ జరిగే వరకు. బట్ అక్బర్ సార్ ఆయన ఒక స్ట్రాంగ్గా స్క్రిప్ట్ని బిలీవ్ చేశారు ఆయన. సో ఎలాంటి మూవ్ చేసే తీరాలి అని. థ్యాంక్స్ ఫర్ దట్ సార్. అండ్ రే మ్యామ్. సో దే బోత్ స్టూడ్ ఫర్ దిస్ ఫిల్మ్. And the next thing was Naveen sir. So thank you so much Naveen sir, because ఈ స్క్రిప్ట్ నేను నవీన్ సార్ ముందుగా 2-3 ఇయర్లకు నేను చెప్పాను. సో సమ్హౌ ఇట్ డిడ్ంట్ వర్క్అవుట్. బట్ ఆఫ్టర్ నవీన్ సార్ నేను ఈ స్క్రిప్ట్ నరేట్ చేసిన తర్వాత ఆ సెకండ్ నవీన్ సార్ డిసైడ్ చేశారు ఈ మూవీ ఆయన ఈ మూవీ ఆయన చేయాలని. సో ఫ్రమ్ దట్ పాయింట్ టు దిస్ పాయింట్ ఈస్ గివింగ్ ఇస్ బెస్ట్. అండ్ యాక్టింగ్ గురించి నేను చెప్పేది ఏం లేదు, మీకు అందరూ తెలుసు అది. సో బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఆయన ప్రీవియస్ మూవీస్కు ఈ మూవీస్కి ఏ డిఫరెంట్ ఉంటుంది అని మీరు టీజర్లో జస్ట్ విట్నెస్ ఐ గెస్. సో టీజర్లో ఆయన క్యారెక్టర్ ఎలా అనిపించిందో సేమ్ లాగా ఫిలింలోనూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అప్పుడు చెప్పారు ఇది మోస్ట్లీ దీని తర్వాత గ్యాప్ రావచ్చని, బట్ గ్యాప్ రాకుండా ఇమీడియట్గా మళ్ళీ పోలీస్ కథ వచ్చారు. అంటే పోలీస్ కథ అంటే మనకు టైప్ కాస్ట్ అయిపోతున్నాం అని తెలిసి కూడా మీరు ఆ పోలీస్ కథను ఒప్పుకోవడానికి రీజన్ ఏంటి? అంటే దీంట్లో ఉన్న మిమ్మల్ని హుక్ చేసిన ఎలిమెంట్ ఏంటి? అది మంచి కదా సార్. అంటే ఆబ్వియస్లీ నాకు మైండ్లో ఉంది, బికాస్ అమ్ము, జిగర్దండ, తర్వాత ఇన్స్పెక్టర్ రిషి, ఇవి 3 తర్వాత 11 వస్తుందని నాకు తెలుసు సార్. కాకపోతే ఇంత మంచి కథ వదులుకోవాలని అనుకోలేదు. ఓకే, డ్రెస్ ఒకటే సేమ్, మనిషి సేమ్, కానీ మనిషి క్యారెక్టర్ వేరే ఉంటుంది, క్యారెక్టరేషన్ వేరే ఉంది. సో నాకు అదొక ఛాలెంజే. ఎందుకంటే ప్రతిసారి ఆల్రెడీ 3 ఫిల్మ్స్ పోలీస్గా చేసి ఇంకో పోలీస్గా వస్తున్నప్పుడు వాట్ బెస్ట్ ఐ కెన్ డూ మోర్ దాన్ దోస్ 3 ఫిల్మ్స్. ఐ థింక్ లోకేష్ హ్యాస్ క్యారెక్టర్ని బాగా డిజైన్ చేశారు. లుక్ మాత్రంగా మీకు ఆ పోలీస్ లుక్ ఉంటుంది, విత్ ద కాకి అండ్ ఆల్.
ఏమో సార్ తెలీదు, ఫిట్గా ఉన్నా అని చెప్పేసి ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఆర్ ఆస్కింగ్ మీ ఫర్ పోలీస్. బట్ యా, కథలు బాగుంటున్నాయి సార్. నాకు వచ్చిన లైక్ 5 కథలు వస్తున్నాయి సార్. 5 కథలో రెండు కథ పోలీస్ కథ వస్తే అందులో ఒక కథ కంపల్సరీ బాగుంటుంది. సో వదులుకోలేని పరిస్థితి. అండ్ ఐ డోంట్ మిస్ దిస్ ప్రొడక్షన్ అండ్ డైరెక్టర్ ఫర్ షూర్, ఎందుకంటే కథ అంత బాగుంది కాబట్టి ఐ సెడ్ ఓకే అండ్ ఐ ఫినిష్డ్ ఇట్ సార్. అయితే ఈ సినిమాకి కాస్టింగ్ డైరెక్టర్ కూడా మీరేనా? అవునండి. ప్రతి ఒక్కళ్ళు రాగానే ఫస్ట్ ఇమీడియట్ గా నవీన్ చంద్రవాలని సినిమా చేస్తాను, నవీన్ No, the చంద్రవాలని idea was చాలా యూనిక్ గా డిఫరెంట్ గా ఉంది. వెన్ లోకేష్ అండ్ అక్బర్ గారు కలిసినప్పుడు సో వాంట్ టు డూ అ తెలుగు తమిళ్ అన్నారు. సో మోస్ట్లీ తెలుగు తమిళ్ అంటే తమిళ్లో షూట్ చేసి లేకపోతే తెలుగులో డబ్ చేసిన తర్వాత దాన్ని బైలింగ్వల్ అంటారు కొందరు. కొందరు వైట్ షార్ట్స్ మిడ్ షార్ట్స్ కాకుండా వైట్ షార్ట్స్ మాత్రం వదిలేసి కొన్ని యాడ్ చేసేస్తారు, దాన్ని బైలింగ్వల్ అనేస్తారు. బట్ లోకేష్ అండ్ అక్బర్ సార్ వాళ్ళు దే వర్ వెరీ క్లియర్. సో తమిళ్ తెలుగు 2 ఒరిజినల్స్. దిస్ ఈస్ ప్రాపర్ తెలుగు ప్రొడక్షన్, తమిళ్లో ప్రాపర్ తమిళ్ ప్రొడక్షన్. సో 2 సినిమాలు చేసాం. అండ్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 51 days వి షాట్ 2 ఫిల్మ్స్ అండి. పైగా అదృష్టం ఏంటంటే అండి, యూజువలీ మాకు ఎలా అవుతుందంటే యాక్టర్స్ బ్యాక్ టు బ్యాక్ ఫిలిమ్స్ క్యారెక్టర్ అవన్నీ చేస్తున్నప్పుడు టైం ఉండదు. బట్ వీళ్ళు ఏం చేశారంటే 8 months ప్రీ ప్రొడక్షన్ చేశారు టు ఎగ్జిక్యూట్ ప్రాపర్ తెలుగు తమిళ్ డైలాగ్స్ నుంచి ఏది ట్రాన్స్లేషన్లా డబ్బింగ్లా కాకుండా ఒరిజినాలిటీ ఉండేటట్టు 8 months వీళ్ళు ప్రీ ప్రొడక్షన్ చేసి వన్స్ వీ వెంట్ ఆన్ సెట్ వీ ఫినిష్డ్ ఇన్ 51 days అండి. అయితే యాక్చువల్లీ ఇందాక మీరు మహారాజాని కోట్ చేస్తూ మాట్లాడారు. దాంట్లో కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఇదంతా ఉన్నా కూడా ఎప్పుడైతే ఒక మెయిన్ లీడ్ పర్సెప్షన్ అనేది మారిందో కొత్త సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగింది. బట్ ఇది చూస్తే కనుక మొత్తం టోటల్గా కాకి ఇదే కనపడుతుంది తప్ప వేరే హ్యూమన్ ఎలిమెంట్స్ ఏమి టచ్ చేసినట్టు కనిపించట్లేదు. ఎలా ఉండబోతుంది స్టోరీ? చాలా ఉంది సార్. టైటిల్ 11 సార్, 11 ఇన్వెస్టిగేషన్ సార్. 11 ఇన్వెస్టిగేషన్స్, ప్రతి మనిషి మీద జరిగే ఇన్వెస్టిగేషన్ సార్. సో చాలా హ్యూమన్లీగా ఉంటుంది. అండ్ భయం నాకు తెలిసి ఒక చిన్న భయం ఉంటుంది, చెప్పేసాను సారీ, చిన్న భయం ఉంటుంది. బట్ చూడండి సార్, ఇట్స్ అ గుడ్ ఫిల్మ్, గుడ్ స్క్రిప్ట్. నవీన్ గారు, హలో సార్ చెప్పండి సార్. లేడీస్ ఫస్ట్. Hi, Abhilasha from Gulte. Hi, This Abhilasha. question is open to everybody. Usual గా bilingual చేస్తే సపోర్టింగ్ యాక్టర్స్ తమిళ్లో తమిళ్ స్పెసిఫిక్ యాక్టర్స్, తెలుగులో తెలుగు స్పెసిఫిక్ యాక్టర్స్, డిఫరెంట్ యాక్టర్స్ వాడతారు సీన్స్ లో. సో టు హ్యావ్ కామన్ సపోర్టింగ్ యాక్టర్స్ అండ్ టు హ్యావ్ అ కామన్ కాస్ట్ ఇన్ బోత్ తమిళ్ అండ్ తెలుగు ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ డిఫరెంట్ డెసిషన్. So why did you choose to do that, director and producers, and B, how did it benefit the film creatively? I think Lokesh will యాక్చువల్లీ మీరు చెప్పింది అది. సో యూజువల్ కామన్గా ఆడిషన్ తీస్తారు. సో తమిళకు సెపరేట్ కాస్టింగ్, తెలుగు సెపరేట్ కాస్టింగ్. సో వాట్ ఐ ఫెల్ట్ ఇస్, నేను అది చేస్తే నేను ఎక్స్పెక్ట్ చేసే ఒక కొత్త ఫీలింగ్ రావట్లేదు అని నాకు ఒక చిన్న ఫీలింగ్ ఉంది లోపల. సో దానికేం డిసైడ్ చేసింది అంటే కామన్గా వద్దు, సో ఐ మీన్ సెపరేట్గా వద్దు, కామన్గా యాక్టర్స్ పెడతామని. బట్ నాకు తెలుసు ఇట్ వాస్ వెరీ ఛాలెంజ్ బికాస్ రవి వర్మ సార్, కిరీటి సార్ కానీ అందరికీ తమిళ్ డైలాగ్ చెప్పి మాట్లాడాలి కదా, అది నాకు తెలిసిన చాలా టైం పట్టినది. సో సేమ్ లైక్ దట్ తమిళ్ ఉండే వాళ్ళకు తెలుగు డైలాగ్స్ మాట్లాడేది చాలా టైం పట్టిన. బట్ స్టిల్ వై ఐ చూస్ దట్ ఇస్ the film should look different. So that is my basic idea. So that's why I choose to keep the common actors for both Tamil and Telugu. మెయిన్గా నేను లోకేష్ వెన్ వి థాట్ వి వాంట్ టు మేక్ తెలుగు తమిళ్ అన్న ప్రొడ్యూసర్ చెప్పిన తర్వాత కాస్టింగ్ తమిళ్ యాక్టర్స్ సపరేట్, తెలుగు యాక్టర్స్ సపరేట్, ఇట్స్ అ బిగ్ టాస్క్ అండి. దో వీఆర్ ప్రీ ప్రొడక్షన్ చేసిన ప్రొడక్షన్ కాస్ట్ అయినా ప్రతిదీ ఎక్కువ అయిపోతుంది. అట్ ద సేమ్ టైమ్ Shashank is already known with 1-2 films in Tamil. People know him. And since the OTT has come, they saw him in DJ Tillu as dead, but still they remember him. And like Ravi Verma has done a lot of like some Tamil films as well as dub chesina films. అది కాకుండా మాకేంటంటే the faces what we felt is it should connect both for Tamil audience వీళ్ళు చాలా కొత్తగా ఉంటారు. Thank you.